చాలామంది స్టూడెంట్స్ మాకు జ్ఞాపక శక్తి ఉండదండి, జ్ఞాపకం ఉండలేదండి, చదివినా గుర్తు రావట్లేదండి అని తెగ చెప్తుంటారు. యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ యాక్చువల్గా నిన్నంతా చదివానంటే గుర్తులేదండి, మొన్నంతా చదివాను గుర్తులేదండి, అసలు మీరు నమ్మరండి ఒక 1 వీక్ అంతా ఇండియన్ హిస్టరీ మొత్తం చదివానండి, చదివిన తర్వాత నాకు గుర్తు రావట్లేదండి. గుర్తు రాకపోవటం అనేది రాంగ్. ఫస్ట్ పాయింట్, గుర్తు రావట్లేదు అనేది ఎందుకు ఉంటే, ఉదాహరణకి నేను ఒక 4 ప్రశ్నలు అడుగుతాను, మీ అంతటి మీరు సమాధానం చెప్పండి. మీరు మొత్తం అంటే గత 20 ఏళ్లలో 10 ఏళ్లలో ఎప్పుడైనా మీరు చెప్పండి, నాకు అనవసరం. 10 ఏళ్లలో నేను మాట్లాడేది, 10 ఏళ్ల కింద నేను మాట్లాడేది, చూసిన సినిమా పేరు, అందులో ఉన్న హీరో హీరోయిన్లు మీకు గుర్తులేరా ఇప్పుడు? ఓపెన్గా చెప్పండి. 2, మీకు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక ఫ్రెండ్ ఎక్కడో చోట పరిచయం అయ్యాడండి, ఏదో పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక చోట, ఇది కాలేజీ ఫెస్ట్లోనో, అమ్మాయి అబ్బాయి, వాళ్ళ పేరు మరొకటి ఆ టచ్లో లేకపోతే వాళ్ళకి గుర్తున్నారా లేరా? 3, మీరు ఎక్కడికైనా మీ ఊరి నుంచి బయటికి వెళ్తే, మీ ఇంటి నుంచి బయటికి వెళ్తే, మళ్ళీ మీ ఇంటికి మీరు మామూలుగా రూటు ఎవరైనా అడిగి వస్తారా, మీ అంతటా మీరే వచ్చేస్తారా? అవునా? 4వది వెరీ ఇంపార్టెంట్, మీరు చక్కగా హాయిగా రోజు నవ్వుతూ ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటున్నారు కదా, అగ్రెసివ్ ఏదైనా ఉందా, విపరీతమైన కోపం, విపరీతమైన చెమటలు పట్టేసి అలా ఉన్నారా? లేరు కదా. ఇవన్నీ లేదంటే మీ మెదడు బాగా పనిచేస్తుంది అర్థం. మెదడు బాగా పనిచేసేవాడికి మెమరీ ఉంటుంది. మరి మనకి మెమరీ ఎందుకు లేదు అంటే, మన 5 పనులు చేయకపోవడం వల్ల. 1, రివిజన్స్. ఒకసారి చదివితే గుర్తుండదు, ఎక్కువసార్లు చదవాలి. ఆ ఎక్కువసార్లు చదవడాన్ని ఇంగ్లీష్లో రివిజన్స్ అంటారు. ఎక్కువసార్లు చదవడాన్ని నేనేమంటానంటే, నువ్వు ఎన్నిసార్లు రివైజ్ చేయాలి అంటే గుర్తుండేంతవరకు చదవాలి. సింపుల్ లాజిక్, అంతేనా మీకు? 2వది, చదువుతున్నప్పుడు సెల్ ఫోన్లు ఓపెన్ చేయడం కానీ ఉంటాయి కదా, ఇలా సెల్ ఫోన్లు ఓపెన్ చేయడం కానీ, రీల్స్ చూసుకోవడం కానీ, అమ్మాయిలను అబ్బాయిలను తలుచుకోవడం కానీ మానేయాలి. 3వది, చదివేటప్పుడు ప్లాన్డ్గా ముందు రోజు ఏం చదివిన తర్వాత రోజు ఏం చదవాలి అని ప్లాన్డ్, స్ట్రక్చర్డ్ టైం టేబుల్ వేసుకోగలగాలి. 4వది, చక్కటి నిద్ర, చక్కటి తిండి ఉండాలి. 5వది, ఇది చెప్పినా మీరు నమ్మరు కానీ, కాస్త స్నానం చేసి, ఇది వీలైతే దేవుడికి మీద అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, దండం పెట్టుకుని, వీలైతే అమ్మని తలుచుకుని, నాన్నని తలుచుకుని, గురువుని తలుచుకుని పుస్తకం ఓపెన్ చేస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎట్లాగా? ఇవన్నీ చేయకుండా గుర్తుండదు అంటావేంటి? మెదడు బాగుండి కూడా గుర్తుండదు అంటావేంటి? తప్పు కదా, అలా వద్దు. గుర్తుండాలంటే ఇవన్నీ చేసి తీరదాం. సరే, సైంటిఫిక్గా ఏమైనా కొన్ని కావాలి అంటే కనుక వాటి మీద ఎప్పుడైనా నేను క్లాస్ తీసుకున్నప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.